చెప్పు ఇవ్వలంగా చెప్పు నువ్వు మాట్లాడు. నేను కరెంటుకు ట్రాన్స్ఫార్మర్ కట్టి 2023లో జూలైలో కట్టినా. ఇంతవరకు లేదు. మాకు పంటల పొలాలు, శనగచెట్లు, టమాటాలు, ఒనుములు అన్ని పోతున్నాయి. ఎప్పుడు తిరిగినా మొత్తం ఆఫీసులు చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకునే దాదే లేదు. ఎప్పుడన్నా అడుగు ఏ సార్ 20 మాట ఫోన్ చేసి ఎత్తాడు. మండలానికి వస్తే మండలంలో ఎక్కడ దొరకరు. తిరిగి అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని పని అయిపోతాను పరిస్థితి. మాకు ట్రాన్స్ఫార్మర్ లేక పంటలు వెళ్ళిపోతున్నాయి. వర్షాలే మేము ఏ విధంగా బతకాలా? ఎంత ఎన్నాళ్ళు చెప్పినా ఒకరు కూడా ఈయన మానుడు లేడు. డబ్బులు 18,000 కట్టినా. డీడీ 3,000 కట్టినా. మాతో తిరిగినారు కట్టింది మళ్ళీ 10,000 నాకు రోజు. పెద్దమండి మండలం దిగువపల్లి గ్రామం, కానాల రమణారెడ్డి. తిరిగి మా అంతా బరువు అయిపోయింది. ఇంకా తిరిగే పరిస్థితి లేదు. పంటలు పోతున్నాయి. ఎక్కడ వర్షాలే. ఎప్పుడన్నా అడుగుపోగా అంతే ఆత్మహత్య. అప్పులు వచ్చి నెత్తం పడతారు. ఈ బోర్లు వేసింది, అప్పులు చేసి పంటలు పెట్టి ఎత్తిపోతాయి. టమాటాలు క్లీన్ ఉరువులు ఎక్కడ ఏం చేయమంటావు? ఎట్లా బతికేది? ఎప్పుడు చెప్పినా అంతే. ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా నడిపో. ఇప్పుడు లేదా మీకు టాక్ లేదంటారు. ఎప్పుడైనా నడిపో టాక్ లేదు. 3 ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడు టాక్ లేదు. ఎప్పుడైనా నడిపోద్దా? ఎలపర్లో అయితే మా ఏఈని అడగండి, ఏఈని అడిగితే డీని అడగండి, డీని అడిగితే జేఈలు అడగండి. ఇదే పని. ఏడికిన పోదు మేము దినం తిరిగా. ఈ పంటల కాల నీళ్లు కట్టుకుందామా? కరెంట్ ఆఫీస్ గారికి, ఇక్కడ మదనపల్లి డి ఆఫీస్, ఏడీ ఆఫీస్ గారికి తిరిగి నా ఊపిరి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాగేదానికి నీళ్లు కూడా మందులు కూడా లేకుండా పోతుంది కాలం. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాయకులు లేరు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏ వాళ్ళ సమస్యనే. ఓట్లప్పుడు అయితే మామూలు అందరూ తిరుగుతూనే ఉంటారు. ఎలక్షన్లకేమో అదిగానే ఇదిగానే. ఇప్పుడు రైతులు ఇంత గౌరవం అయిపోతానే పట్టించుకునే దాదులు. ఆ గ్రామం ఏమైందిరా? నీళ్ళు ఎట్లా పోతున్నారు, ఏమి కరెంట్లు ఇవ్వంటారని ఒక్కర కూడా లేదు. దానికి ఈరోజు దైవం చెప్తాను. ఏదో ప్రభుత్వం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా దైవంచి ఆ ట్రాన్స్ఫార్మర్లు ఇస్తే మేమేదో బతుకుంటాం. నీళ్ళు ఉన్నాయి, డాము నీళ్ళు కొన్ని అవి కొట్టుకొని. లేకపోతే అంతే. ఈ అప్పులు చేసి ఎక్కడైనా వేస్తారు, జెండా ఎత్తాల్సిందే. ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ పెరిగి మళ్ళీ డి ఆఫీస్ కాడ పెడతాం. ఇంకేం పంటలు పోతాయి. ఏమంటారు? రాలా, పైన రాలా, కిందికి రాలా. ఇదే పని. మదనపల్లి తిరుపతి ఏడీ ఆఫీస్ కూడా పోయినమ్మా. అది మీ ఏతో మాట్లాడండి. డీతో డి అంటే ఇదే పని. ఎక్కడికైనా పెరుగుతామా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడేం చెప్తారు? చూడు, నువ్వే వచ్చింటు. ఇప్పుడు ఏం చెప్తారు చూడు. ఏండ టాకు లేవు. 2003లో కట్టింటే కూడా రాలేదంట వాళ్ళకు. లెక్కింది గడుచుకోవాలి. ఈ వడ్డీ మా తెచ్చిన కాదు వాళ్ళు కొడతారు మెట్టుతో మమ్మల్ని. వాళ్ళకేం కట్టేది మేము? మళ్ళా అంత అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి 20,000 కట్టి 20కి 20 అయిపోయింది. ట్రాన్స్ఫార్మర్ లేదు అంతే పరిస్థితి. 2023 18వ తేదీ కట్టినప్పుడే అప్పుడే మేడం ఏమంటుంది, ఈరోజు డి ఆఫీస్కి వస్తే మీకు 15 రోజులు ఎమినెంట్కి వెళ్ళిన అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీకు 15 రోజుల్లో మీకు వస్తుంది ట్రాన్స్ఫార్మర్. మీరు డబ్బులు కట్టినది టైం ఎన్నో నెలలు అయింది, ఇప్పుడు వచ్చినవి అంటుంది మేడం మాట. మేము ఎవరిని అడగలంగా? ఆయన ఆ మాట చెప్తారు, వీళ్ళు ఈ మాట చెప్తారు. 3 ఏళ్ళు అవుతుంది మీకు ట్రాన్స్ఫార్మర్ రాలేదు పైన ఏ సార్ చెప్తాడు. ఇక్కడ ఏడీ గారు వీళ్ళు డిపార్ట్మెంట్లో ఉండవు ఏమంటారు, మీకు ఎప్పుడు కావాల్సిందయా అని వాళ్ళు. మా పరిస్థితి ఏమి? ఎంత గౌరవం చూడు. ఇప్పుడు ఇది పరిస్థితి. మాకు పరిస్థితి దయవంచి ట్రాన్స్ఫార్మర్ తొందరగా ఇస్తే ఏదో నీళ్ళు ఒడ్డు కట్టుకుంటాం. లేకపోతే